తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యంగా జన్మంలో ఉన్నటువంటి శని ప్రభావాన్ని, ద్వితీయంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావాన్ని, అష్టమంలో ఉన్నటువంటి కేతు ప్రభావాన్ని తొలగించుకోవడానికి రాహుకేతువులకు సంబంధించినటువంటివి, శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. తద్వారా మీకు అనేకమైనటువంటి శుభాలు కానీ, ఏ విధమైనటువంటి విజయాలు కానీ, అడ్డంకులుగా ఉన్నటువంటివన్నీ కూడా అడ్డంకు అంతా కూడా తొలగిపోయి విజయాలు, శుభాలు అన్నీ కూడా కలుగుతాయి. ఏ విధమైనటువంటి చిన్న చిన్న ఆపద కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకంతా కూడా సుగమం చేస్తుంది మీ మార్గమంతా కూడా. మీరు ఏం చేస్తారంటే ఏ స్తోత్రమైనా, ఏ దేవతా స్తోత్రమైనా కూడా మీకు ఇష్టదేవత ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదేవతా స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడం, ఇష్టదేవత ఆలయాలను సందర్శనం చేసుకోవడం, ఇంకా ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి తరచుగా వెళ్తూ ఉండడం ద్వారా మీకు అనేకమైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి ఎక్కువగా ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఆ లక్ష్మీదేవి స్తోత్రం చేసుకోండి. తద్వారా మీకు అలక్ష్మి ఏదైతే ఉందో, లక్ష్మి అంటే ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఆ లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి, శుభాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వజ్రకవచ స్తోత్రం అని ఉంటుంది. ఆ వజ్రకవచ స్తోత్రాన్ని మీరు చదువుతూ ఉండండి. తద్వారా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, మనకు ఏదైనా యుద్ధంలో ఉన్నటువంటి వాడు, ఆ సైనికుడు తన ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్ని, తనకు ఎదురయ్యేటువంటి ఆయుధాల నుంచి తన శరీరాన్ని కాపాడుకోవడానికి ఏ విధంగా అయితే కవచాన్ని వాడతారో, ఈ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం మిమ్మల్ని ఎప్పుడు కూడా అలా రక్షణ చేస్తూ ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి వదిలిపెట్టకుండా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని మీరు చేసుకోండి. అన్ని రకాలుగా మీరు శుభాలను పొందుతారు. మిగిలిన గ్రహ ఫలితాల ద్వారా మీకు అన్నీ కూడా శుభాలే గోచరిస్తున్నాయి. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి. సకల శుభాలను కూడా మీరు పొందుతారు. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన.